ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. రన్ రాజా రన్. దీని దర్శకులు సుజిత్ గారు. నాకు వెన్నెల 1.5కి నేను వెన్నెల కిషోర్ గారితో వర్క్ చేసేటప్పుడు తను నాకు పరిచయం. యాక్చువల్గా తను లిరిక్స్ రాస్తూ ఉంటే ఆయన వచ్చి భయ్యా ఇదేంటి ఈ లైన్ ఎందుకు అని ప్రతిదీ అడుగుతూ ఉండేవాడు. నేను అప్పుడు చెప్తూ ఉండేవాడు. చెప్తే భయ్యా నేను నెక్స్ట్ సినిమా చేస్తున్నాను భయ్యా, మీరు తప్పకుండా ఒక పాట రాయాల్సిందంటే 100% చేద్దాం. అదన్న నిజంగా గుర్తుపెట్టుకొని రన్ రాజా రన్ మూవీ అనౌన్స్ అయిన తర్వాత నన్ను పిలిపించి ఈ పాట ఇచ్చారు. యాక్చువల్గా ఈ పాట మా మిర్చి వంశీ గారు, నేను, సుజిత్ గారు ముగ్గురు కూర్చొని ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అంటే ఎలాంటి సినిమాలో ఉండే కైండ్ కాకుండా సినిమాలో ఉంటుంది. ఒక అమ్మాయిని టీజ్ చేయడానికి ఇంకొక అమ్మాయిని క్రియేట్ చేసి ఆ అమ్మాయిని పొగుడుతూ ఈ అమ్మాయిని టీజ్ చేయడం అనేది యాక్చువల్గా ఈ సిచ్యువేషన్ తీసుకుంటే ఒక లేని అమ్మాయిని పొగడాలంటే ఎలా పొగడాలంటే సుజిత్ గారు అనుకున్నాను. యాక్చువల్గా బుజ్జి అనే ఒక అమ్మాయి ఉంటుందండి. ఇతను ఊరికే చెప్తాడు అలాగా. ఆ బుజ్జి అనే అమ్మాయిని పొగుడుతూ ఈ అమ్మాయిని టీజ్ చేస్తూ ఉంటాడు. మా బుజ్జి సూపర్, ఏ మాట మాట్లాడినా మా బుజ్జి కేక, మా బుజ్జి అసలు బుజ్జి అది ఇది అని చెప్పి ఏది మాట్లాడినా ముందో బుజ్జి తర్వాత బుజ్జి మధ్యలో ఓ బజ్జి అన్నట్లుగా మాట్లాడుతుంటాడు. సో ఆ దాన్ని హుక్ చేస్తూ వాళ్ళు ట్యూన్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా బుజ్జి మా రంగేలు అంటే బాగుంటుంది అనుకున్నాం. సో హుక్ లైన్ అది పెట్టుకున్నప్పుడు ఓపెనింగ్ ఎలా ఉంటే బాగుంటుంది మేము ఒక 1 వీక్ వరకు దాని గురించి చాలా స్ట్రగుల్ అయ్యాము. దాని తర్వాత అసలు ఇతను చెప్తుండే ఒక కహానీ అయినప్పుడు దాన్ని ఒక కథలా ఎందుకు స్టార్ట్ చేయకూడదు, దాన్ని నిజంగా ఫీల్తో ఇతను ఏ అమ్మాయి గురించే ఊహిస్తూ ఆ అమ్మాయి వేరే అమ్మాయి అని చెప్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను దాన్ని స్టార్ట్ చేశాను. అనగనక అమ్మాయి ఉందిరా చలాకి పరిండ కవాలా మిరిండ. అది ఎంతో అంటే లోపల ఉండే ప్రేమని బయటికి, అమ్మాయి లోపల ఉన్న ప్రేమను బయటికి రప్పించడానికి ఒక అబ్బాయి పడే చిన్న ఆకతాయితనంలో నుంచి వచ్చే చిన్న ఆట పట్టించడం లాంటిది పాట. బుజ్జి మేక చేతనున్న కన్నె పిల్లల, బుల్లి అడుగులేసే బుజ్జి కుక్క పిల్లల. అమ్మాయి యొక్క క్యూట్నెస్ ని వర్ణిస్తూ లడాయే వచ్చిందో లడికి భలే హుషారే, బడాయే కాదంట మేరే బాత్ సునోరే. అమ్మాయి యొక్క అల్లరిని వర్ణిస్తూ ప్రతి దానిలో కూడా హమ్మింగ్ బర్డ్ లాగా, లేకపోతే పంచులేసి పరుగు తీసే బబ్లీ గర్ల్ లాగా అమ్మాయి అన్ని తను ప్రేమించాలనుకునే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ అయితే ఉండాలనుకుంటున్నాడో ఆ క్వాలిటీస్ అన్ని, ఇప్పుడు ఈ అమ్మాయిలో ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయనుకుంటున్నాడో ఆ క్వాలిటీస్ అన్ని తన ఊహా సుందర్లా చిత్రీకరించి దానిలో చెప్తూ ఉంటాడు. గిబ్రాన్ గారి ట్యూన్ తీసుకున్నప్పుడు ఆయన ఫస్ట్ టైం ట్యూన్ వినిపించినప్పుడు నేను ఎవరి మ్యూజిక్ డైరెక్టర్ అనేది గిబ్రాన్ గారు అని చెప్పారు. సో చాలా కొత్త సౌండ్ అది. యాక్చువల్లీ ఈ పాట తీసుకుంటే స్టార్టింగ్ మ్యూజిక్ దగ్గర నుంచి ఆడియన్స్కి రిజిస్టర్ అయిపోయింది అని మ్యాక్ నవ్విన సౌండ్ అక్కడి నుంచి రిజిస్టర్ అయిపోయింది ఈ పాట. అంటే అంత సౌండ్ జనాల్లోకి వెళ్ళిపోయి అంత కొత్తగా ఇచ్చాడు అతను ట్యూన్.